ఆస్తిని నువ్వు నేను బావ ముగ్గురం సమానంగా పంచుకోవాలి, గుర్తుంది కదా? నువ్వు రోజులో ఒక్కసారైనా గుర్తు చేస్తావు కదా, అది ఎప్పుడు మర్చిపోన్లే. కానీ రీసెంట్గా మీరు 5 కోట్లు ఖర్చు పెట్టారు, అది మర్చిపోలేదు కదా? ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నావు? కొంపతీసి మాకిచ్చే వాటిలో నుంచి 5 కోట్లు మినహాయిస్తావా ఏంటి? ఏ మినహాయించకూడదా? సొంత అక్కకి 5 కోట్లు ఇచ్చి తిరిగి తీసుకోవాలనుకుంటారా ఎవరైనా? ఆ అమౌంట్ ఆడపడుచుకి పసుపు కుంకుమల కింద ఇచ్చానని అనుకోరా. నేను అనుకోకపోయినా నువ్వు అదే అనుకుంటున్నావు కదా. అదేంట్రా తమ్ముడు, నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు? మేం కదా. దానికి భర్త అవ్వడం వల్లే కదా ఈరోజు ఇలా ఆస్తి మొత్తాన్ని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నావు. ప్లాన్ మీదైనా యాక్షన్ నాది కదా. అయినా సమానంగా భాగం ఇస్తున్నాను, అందుకు సంతోషపడు. పసుపు కుంకాలు, ఆకు ఒక్క తాంబూలాలు డబ్బు దగ్గర కుదరవు, ముఖ్యంగా నా దగ్గర. అంతేనంటావా? అంతకు మించి మరో మాటలేదు. సర్లే కాని ఏం చేస్తాం? అలా అన్నావు బాగుంది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. ఏంట్రా అది? శ్రీవల్లిని అడ్డుకోవడం. అవునక్క, శ్రీవల్లి ఏం ఆలోచిస్తుందో, మనకి కౌంటర్గా ఎలాంటి ప్లాన్ వేస్తుందో తెలుసుకొని దానికి అడ్డుకట్ట వేయాలి. అయినా మావయ్య గారు ఆస్తి తీసుకుంటానంటే అది మాత్రం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అంత సింపుల్గా దాన్ని తక్కువ అంచనా వేయకు. మావయ్యని నేను ఎలాగైతే మ్యానిపులేట్ చేశానో అదే విధంగా ఆస్తి దాని పేరు మీదే ఉంచుకోవడానికి, అది కూడా ఏదో ఒకటి చెప్పడానికి చూస్తూనే ఉంటుంది. కానీ ఏం చెప్పినా కోదండరామయ్య వినకుండా మనం చూసుకోవాలి. శ్రీవల్లిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఆ విషయం నాకు వదిలే. ఇంకొక విషయం, ఆ లడ్డుగాడితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడూ శ్రీవల్లి చుట్టూ తిరుగుతూ దానికి సాయం చేస్తూ ఉంటున్నాడు. వీలైతే వాణ్ణి మన గ్రూప్లోకి లాగేస్తే బెటర్. మన పని ఇంకా ఈజీ అవుతుంది. వాడు మన గ్రూప్లోకి వస్తాడంటావా? ఎవరికైనా ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది. వాటికి కావాల్సింది డబ్బైతే ఆశ చూపించు, వాడే వస్తాడు మన దారిలోకి. డబ్బు అవసరం లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు కదా. అలాగే ట్రై చేస్తాను. అరే త్రిదేవ్, ఏంటక్క? ఆస్తి కోదండరామయ్య పేరు మీదకి వచ్చాక దాన్ని నీ పేరు మీదకి రాయడానికి ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం అంతే. నువ్వన్నట్టు ఒప్పుకోకపోతే వాణ్ణి కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి ఆస్తి దక్కించుకుంటాం. మరీ ఎక్స్ట్రాలు చేస్తే ఆ ముసలోణ్ణి లేపేస్తా. ఏంటి నాన్న అందరినీ పిలిచారు? మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య గారు, ఏంటా విషయం? ఇంట్లో మళ్ళీ ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారా? కాదు బాబు, శ్రీవల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు నాన్న? తను బాధ్యతలన్నీ చక్కగానే నిర్వర్తిస్తుంది కదా. కంపెనీని కూడా టాప్ పొజిషన్కి తీసుకెళ్ళింది. అవును మావయ్య, తను మీ వారసత్వాన్ని నిలబెడుతూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. మరి సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది బాబు. ఆస్తి తన పేరు మీద ఉండడం వల్ల తనకు ప్రాణాపాయం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాన్న. శ్రీవల్లి పేరు మీద ఆస్తి ఉండటం వల్లే ఇంతకు ముందు తనని కిడ్నాప్ చేశారని, ఇక ముందు కూడా అలాగే జరిగే అవకాశం ఉందని శ్రీవల్లి గురించి త్రిదేవ్ చాలా భయపడుతున్నాడు. శ్రీవల్లికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని త్రిదేవ్ తన బాధని మాకు చెప్పాడు. మేం కూడా శ్రీవల్లి గురించి కంగారు పడుతున్నాం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా మాటని గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ మావయ్య. తను ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నాకు తన గురించి భయంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. తనకి ఇంకేం కాదు, తన జోలికి ఎవ్వరూ రారు. బావా, మీ నిర్ణయం అంత సరైందని నాకు అనిపించడం లేదు. శ్రీవల్లి క్షేమంగా ఉండాలని అందరం కోరుకుంటాం. తనని కాపాడుకోవడం మన బాధ్యత బావా. ఏదో ఒకసారి ఎవరో చిల్లర వెధవులు కిడ్నాప్ చేశారని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. మీరు మరొకసారి ఆలోచించండి బావగారు.
ఏంటి ఆలోచించేది? నాన్న చేసేది 100% కరెక్ట్. ఇప్పటికే చాలామంది బిజినెస్ పరంగా మా చెల్లెలు ఎదుగుదల చూసి ఓరవలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇలా జరగడం తప్పేం కాదు కదా. తప్పంటలేదు బావగారు, కానీ ఆస్తి మావయ్య గారు వెనక్కి తీసుకోవడం వల్ల కిడ్నాపులు జరగవు. శ్రీవల్లి పేరు మీద ఉంటేనే జరుగుతాయంటే నాకు కూడా ఏం సింక్ అవ్వట్లేదు. అంటే నువ్వేమంటున్నావు అవినాష్? ఏం లేదు సిస్టర్, కిడ్నాప్ చేయాలనుకున్నవాడు ఇంట్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతాడు తప్ప ఆస్తి ఎవరి పేరు మీద ఉందని తెలుసుకొని కిడ్నాప్ చేయడం నా ఉద్దేశం. ఈ మధ్య బయటున్న రౌడీలు ఎలా ఆలోచిస్తున్నారో నీకు తెలియట్లేదు అవినాష్. అంటే నీకు తెలుసా సిస్టర్? తెలుసా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆస్తి ఎవరి పేరు మీద ఉందనేది ఎంక్వైరీ చేసి మరీ కిడ్నాప్ చేస్తున్నారు. క్రిమినల్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. శ్రీవల్లికి అంత డేంజర్ సిచ్యువేషన్ ఉందనిపిస్తే తనకి బాడీ గార్డ్స్ని పెట్టచ్చు కదా నాన్న. అక్క చెప్పింది కూడా కరెక్టే నాన్న. బాడీగార్డ్స్ని పెట్టినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా నేను కూడా ఇక మీదట అలర్ట్గా ఉంటాను. బాడీగార్డ్స్ నిన్ను ప్రతి నిమిషం ప్రతి సెకను కాపాడలేరు కదా. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను శ్రీవల్లి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎందుకు త్రిదేవ్ బాబు? ఆఫీస్ టైంలో బాడీ గార్డ్స్ కాపాడతారు, మిగతా టైంలో మన ఇంట్లో ఉంటుంది. నాకెందుకు అది అంత మంచి ఆలోచన అని అనిపించడం లేదు. నీకు హాని చేయాలనుకున్న వాళ్ళు బాడీగార్డ్స్ను కూడా కొనేసే అవకాశం ఉంది. అందరూ డబ్బు కమ్ముడిపోయే మనుషులే ఉంటారనుకోవటం మూర్ఖత్వం. సరే శ్రీవల్లి, మావయ్య గారు ఏం చెప్తే అది చేద్దాం. అమ్మా శ్రీవల్లి, నిన్ను రిస్క్లో పెట్టే పని ఎప్పటికీ చేయను. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇక దాని మీద డిస్కషన్స్ అనవసరం. అలాగే నాన్న, మీ ఇష్టం. బావ నిర్ణయం తీసుకున్నాక ఇక మనం ఏం చెప్పలేము శ్రీవల్లి. పర్వాలేదులే మామ, ప్రయత్నించి చూసాం అంతే. అయినా ఆస్తి నాన్న పేరు మీదకే కదా వెళ్తోంది. ఆయన్ని మోసం చేసి ఆస్తిని త్రిదేవ్ పేరు మీదకి మార్చుకోవాలని చూసినా ఆ విషయం మనకి తెలియకుండా ఉండదు కదా. ఇక నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాన్నని ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగేనమ్మా. ఆస్తి మావయ్య పేరు మీదకి వచ్చిన మరుక్షణమే నా ప్లాన్ అమలు చేస్తాను. మరో వారం రోజుల్లో దాన్ని తిరిగి నా పేరు మీదకి రాయించుకుంటాను. ఇక ఆస్తి మందేరా, మనకి దక్కకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మావయ్య ఏంటి ఆలోచిస్తున్నారు? శ్రీవల్లి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది కదా. తనతో ఇంకా ఏమన్నా మాట్లాడాలా? అదేం లేదు త్రిదేవ్, నువ్వు మాకన్నా ఎక్కువగా మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు. అది మేము ఒప్పుకొని తీరాల్సిందే. అల్లుడిగా మా ఇంటికొచ్చిన నువ్వు కొడుకు కన్నా ఎక్కువైపోయావు. నీకు మంచితనంతో పాటు ధైర్యం, తెలివితేటలు, అందరినీ కలుపుకుపోయే మంచి గుణం అన్నీ ఉన్నాయి. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్తిని తిరిగి నా పేరు మీద కాకుండా ఎప్పుడు నా కూతురు యోగక్షేమాలు, మా మంచి చెడుల గురించి ఆలోచించే మా అల్లుడు త్రిదేవ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.